హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించేది పెప్పర్ ష్రింప్ ఫ్రై అండి. బాగా స్పైసీగా తినాలి, ఏదన్నా పప్పు చారుకి సైడ్ డిష్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ష్రింప్ లేదా రొయ్యలు ఫ్రై కరెక్ట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పెప్పర్ కాబట్టి, మిరియాలు వేస్తాం కాబట్టి మనకి పొట్టలో ఏదన్నా తేడా వస్తుందేమో అన్న ఆలోచన కూడా మీకు అక్కర్లేదు. నేను రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇవి నాకు కాస్కోలో ష్రింప్ దొరుకుతుందండి. నేను దాన్ని డైరెక్ట్గానే ఫ్రోజన్ సెక్షన్లో దొరికిందే నేను తీసుకొస్తాను. అది స్టవ్ మీద పెట్టుకొని ఈ రొయ్యలకి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకుని ముందు బాయిల్ చేసుకుంటాను. దీనికి మూత పెట్టేసుకుంటే రొయ్యల్లో నుంచి చాలా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో రొయ్యలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయిన తర్వాత వీటిల్లో వచ్చే వాటర్ నేను ఈ కర్రీకి వాడట్లేదండి. వాటర్ అంతా చక్కగా పక్కకు తీసేసుకొని ఈ రొయ్యల్ని ముందు అన్నీ బాయిల్ అయినాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్నాకే నేను పక్కకు తీసి పెడతాను. ఇప్పుడు సేమ్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్రతో పాటు పచ్చిమిరపకాయలు, ఇది ఆప్షనల్, వద్దనుకుంటే మాత్రం మానేయండి. మనకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి, మనకు అన్నంలో కలుపుకోవడానికి కూడా ఈ కూర సరిపోతుంది అనమాట. ఆ పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసేసుకొని ఈ ఉల్లిపాయలకి సరిపడినంత మాత్రమే ఉప్పు వేసుకుంటాము. జనరల్గా సాల్ట్ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుంటాం. చక్కగా కలిపేసుకొని ఈ ఉల్లిపాయల్ని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. అండ్ ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. మంచిగా ఫ్రై అవ్వడానికి నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఈ రొయ్యల ఫ్రైకి మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముందు వేరే చిన్న ప్యాన్ తీసుకొని నేను చూపిస్తున్నట్టే 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, సేమ్ అదే క్వాంటిటీ మిరియాలు. నేను అందుకే మీకు బాగా క్లియర్గా కనిపించేలాగా ప్యాన్ ఎదురుగుండా పెట్టి చూపిస్తున్నాను. సేమ్ అదే క్వాంటిటీ జీలకర్ర. ఇందాక గ్రీన్ చిల్లీ అనేది ఆప్షనల్ అన్నాను కదా, అది వేసుకొని వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు, ఇది కూడానండి ఫ్లేవర్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే లేదా 2 వేసుకోండి. నేనైతే 1 వేస్తున్నాను. బిర్యానీ వేసుకున్నాక మనకి లవంగాయలు ఉంటాయి కదా, అవి 2 లేదా 4 అంతే, అంతకుమించి వద్దు. దాంతోపాటు దాల్చిన చెక్క, ఇవి చిన్న ముక్కలు అయితే సరిపోతాయి, లేదు అంటే ఆ టేస్ట్ డామినేట్ చేస్తుంది. దాంతోపాటు మరాఠీ మొగ్గ, ఇవి 1 or 2 వేసేసుకొని ఈ మసాలాని డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ డ్రై రోస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దయచేసి హై మీద పెట్టి వేయించద్దు, అవి మాడిపోతాయి. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోండి. వేగిపోయినాక తీసి పక్కకు పెట్టేసుకుంటాం. నేనైతే ఇది స్టీల్ ప్యాన్ అండి, ఇంకా చాలా వేడొస్తుంది, అందుకనే వేరే ప్లేట్లోకి మార్చేసుకుంటాను. లేదు అంటే అడుగంతా మాడిపోతుంది అనమాట. ఈలోపు నేను మూత పెట్టుకొని వేయించుకున్న ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఈ ఉల్లిపాయలు మాత్రం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కర్రీకి టేస్ట్ కూడా ఉంటుంది, సో అందుకనే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. దీని తర్వాత రొయ్యల ఫ్రై కాబట్టి రొయ్యల కూరకైనా కూడా మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మంచి ఫ్లేవర్ కోసం నేనైతే కరివేపాకు వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చివాసన పోయేంత వరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటాం. మీకు ఉల్లిపాయ కనుక ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే ముందుగానే యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి దాన్ని వేశాను. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఉడకబెట్టిన రొయ్యలు అవి ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ప్రాసెస్ని ఇది ఒక 5 to 10 minutes కన్నా ఎక్కువ పట్టదు. ఎక్కువ రొయ్యలను ఉడకబెట్టేస్తే ముక్క చాలా గట్టిపడిపోతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలన్నిటికీ ఈ మసాలాని బాగా కోట్ చేయాలి, మంచిగా ఈవెన్గా కోట్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు నేను ఆల్రెడీ మసాలాని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా, వాటిల్ని
ఫైన్ పౌడర్ కింద చేసుకున్నానండి. మిక్సీలోనే చేసేసాను. రోట్లో దంచుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మాత్రం మిక్సీలోనే వేసేసాను. ఇప్పుడు ఈ మసాలాను కూడా రొయ్యలన్నిటికి ఈక్వల్గా కోట్ చేయండి. ఇక్కడ ఉప్పు కావాలి అని అనుకునే వాళ్ళు వేసుకోండి కంపల్సరీగా. ముందు ఉడకపెట్టేటప్పుడు రొయ్యల్లో వేసిందే, ఆ తర్వాత ఉల్లిపాయలో కూడా కొంచెం ఉప్పు పడుతుంది. అందుకనే నేను ఉప్పు ఎక్కడ వేయలేదు. ఇక్కడ కావాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోండి. ఎక్కువ అయితే మాత్రం తినలేము, అది కూడా గుర్తుపెట్టుకోండి. చక్కగా వీటిలన్నిటిని మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకొని, ఇక్కడ కొత్తిమీర నేనైతే వేయట్లేదండి. నాకు ఆ కొత్తిమీర టేస్ట్ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది కర్రీకి. అందుకైతే నేనైతే వేయట్లేదు. మీకు కావాలంటే కొంచెం జల్లుకోండి. ఈరోజు నేను దీంతో పాటు కొంచెం పప్పుచారు చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.